అందరికీ జై భీమ్. మనం ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ లేదంటే ఏదంటే ఛానల్స్ ద్వారా కానీ అనేక మాధ్యమాల ద్వారాగా మనకి వెసులుబాటు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేరుగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళకు మనకి చెప్పే వెసులుబాటు ఉండదు. కాబట్టి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారాగా మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో అదే అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటే, కొంతమంది మాత్రం రాజకీయాన్ని రాజకీయంగా చూడుకోకుండా వ్యక్తిగత ద్వేషాలు పెంచుకొని వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం అండ చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయి ఏదైతే పెద్ద కుటుంబాలు కానీ లేదా ఈ స్టేట్లో ఫేమ్ ఉన్న రాజకీయ కుటుంబాలుగా తీసుకొని వాళ్ళ కుటుంబాలని వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పోతే మాకు పేరు వస్తుందని ఒక చెత్త ఆలోచనతో చెత్త రకమైన ట్రెండ్ని తీసుకొచ్చి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది విచ్చలవిడిగా రెచ్చిపోయి అప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ రకరకాల విమర్శలు చేశారు. అయితే కొత్తగా ఒక ఏదో కొంత పంతాలో లేదంటే నేను పెద్ద వీరుణ్ణి లేక సూర్యుడిని అన్నట్లు ఎక్కడో గుంటూరు దగ్గర ఉన్నటువంటి కల్లం హరికృష్ణారెడ్డి అనే ఒక పనికిమాలిన వెధవ గత ప్రభుత్వ హయాంలో నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పుకొని నేను పెద్ద ఫేమ్ కావాలనే ఉద్దేశంతో పరిటాల రవి కుటుంబం అంటేనే అనంతపురం జిల్లాలోనే కాదు స్టేట్లోనే 2 స్టేట్లో కూడా ఒక ఫేమ్ ఉన్న కుటుంబం. అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఆ కుటుంబం పైన రక్త చరిత్ర లాంటి సినిమాలు కూడా తీశారు. ఆ కుటుంబాలని బేస్ చేసుకొని ఆ సినిమాలు కూడా వచ్చాయి. గతంలో పైటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు శ్రీరాములు లాంటి సినిమా కూడా తీసిన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. అలాంటి కుటుంబానికి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కల్లం హరికృష్ణారెడ్డి అనే ఒక పనికిమాల వెధవ ఈ పక్వాడిగాడు అప్పుడు చేసిన పనికిమాల పనుల వల్ల అనంతపూర్ వచ్చి అదేవిధంగా రాప్తాడికి వెళ్ళి రాప్తాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడున్నా పరిటాల శ్రీరామ్ నీకు దమ్ముంటారా రకరకాల పిచ్చి కూతలు కూసి దాని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అయితే మహా అయితే కల్లం హరికృష్ణారెడ్డి గారు పోతాడు. ఏది పోతాడు? అప్పట్లో పరిటాల శ్రీరామ్ కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే స్పందించి ఖాళీగా ఉంటే అంటే వాళ్ళకు ఏమైనా పని లేకుండా ఆ రోజు ఉండింటే వీడు దొరికింటే చంపేసిండే వాళ్ళు. చంపేసింటే పోతే వీడు పోతాడు. దొరికితే వాడిని ఏదైతే పైటాల కుటుంబం ఎవరైతే ఉన్నారో పైటాల శ్రీరామ్ గారు దొరుకుతారు, వారి జైల్లో పెట్టచ్చు అని ఒక చెత్త ఆలోచన చేసి వీడిని ఉసికొలిపితే ఈ పనికిమాల వేదో ఆ రోజు తెలుసుకోకుండా నిన్నలాగా మొన్న ఒక అరెస్ట్ చేశారు కల్లం హరికృష్ణారెడ్డి అనే పనికిమాల వేదవని. ఇదే సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేసిన కారణంగా చేస్తే హితబోధన చేస్తూ ఉన్నాడు. నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు నాశనం అయిపోతారు. దయచేసి నాయకుల మాటలు విని కార్యకర్తలు ఎవరు రెచ్చిపోవద్దండి, కార్యకర్తలు ఎవరు ఇలాంటి పోస్ట్ పెట్టొద్దని చెప్పేసి నిన్న లేక మొన్న అరెస్ట్ చేసిన సందర్భంలో కల్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతాడు. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా గౌరవంగా అదే స్థాయిలో మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపితే ఎవరికి ఎప్పటికీ నష్టం ఉండదు. నీలాంటి వాళ్ళే కాదు కొన్ని వేల మంది ప్రశ్నించారు గత ప్రభుత్వాన్ని. అయితే వాళ్ళు ఎవరిని ఈరోజు అరెస్ట్ చేయలేదే. ఎవరైతే అప్పట్లో దారుణంగా ఘోరంగా హీనంగా కుటుంబాల్ని వ్యక్తిగతంగా రెచ్చగొట్టే ధోరణిలో ఎవరైతే మాట్లాడినారో వాళ్ళపైన మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కల్లం హరికృష్ణారెడ్డి అనే వెధవ ఈరోజు బుద్ధి తెచ్చుకొని ఇలా మాట్లాడతారు. ఇప్పటి నుంచైనా కనీసం మారాలని చెప్పేసి కొంతమందికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కల్లం హరికృష్ణారెడ్డి అప్పట్లో
ఏదైతే గుంటూరులో ఒకరోజు ముందే ఛాలెంజ్ చేశాడు, నేను అనంతపురం వెళ్తున్నా, పైటాల రవి కుటుంబం కానీ శ్రీరామ్ ఎట్లా అడ్డుకుంటాడు చూస్తానని ఛాలెంజ్ చేశాడు. గుంటూరులో మొదలై అనంతపురం వరకు వచ్చాడంటే అప్పుడున్న పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో అతనికి సహకరించింది కాబట్టే అతను ఇంతవరకు రాగలడు. మేము ప్రజా సంఘాలుగా లేదా కుల సంఘాలుగా మేము ఎప్పుడైనా కలెక్టరేట్ ముట్టాడో లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ముట్టాడో లేదంటే ఆఫీస్ ముట్టాలి లేదని పిలుపునిస్తే మేము ఎక్కడైతే ప్రోగ్రాం పెడతామో అక్కడి నుంచి అంటే ఒక రోజు ముందు 48 గంటల ముందే మమ్మల్ని పోలీసులు అదుపులో తీసుకొని ఆ ప్రోగ్రాంకి వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. లేదు అక్కడెక్కడైనా మిస్ అయితే నెక్స్ట్ లెవెల్లో అంటే గుంటూరు నుంచి ఏదైనా డిస్టిక్ బోర్డర్ దాటిన తర్వాత పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆపుతా వస్తుంది. అలాంటిది అనంతపూర్ వరకు వచ్చి అనంతపూర్ టౌక్లా దగ్గర నువ్వు తొడలు కొట్టే పరిస్థితికి వచ్చావంటే ఇప్పుడు కొట్టు తొడలు చూద్దాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం ఉంది కదా, అండ ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడితే తగిన మూల్యం వాళ్ళు కాదు చెల్లించుకునేది. హరికృష్ణారెడ్డి గారు, మీరు ఈ రోజు బాధపడుతున్నది ఎవరంటే మీకు ఎవరు ఈ రోజు అండగా ఉంటారు అంతే. ఇది రాజకీయం, రాజకీయాన్ని రాజకీయ కోణంలో చూడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు కానీ రెచ్చగొట్టే ధోరణి కానీ పైటాల రవి కుటుంబాన్ని అనేంత శక్తి లేకపోతే అంత నీకు దమ్ము ధైర్యం ఎవరిచ్చారో మాకు అర్థం కాదు. కానీ ఆయన ఒక చరిత్ర పటేల రవీంద్ర గారంటే వారి కుటుంబం అంతే అనంతపురం జిల్లాలో ఒక గొప్ప పేరున్న ఒక కుటుంబంలో భావిస్తూ ఉంటారు. అటువంటి కుటుంబం పైన నువ్వు ఆ రోజు ప్రభుత్వం అండ చూసుకొని ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని చూసుకొని నువ్వు మాట్లాడితే ఈ రోజు ఊసలు లెక్క పెడతా అంటే నీకు తెలుస్తా ఉంది. హరికృష్ణారెడ్డి గారు, మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కార్యకర్తలు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దండి, రేపొద్దున భవిష్యత్తులో బాధపడతారు, ఇబ్బంది పెడతారు అని చెప్తున్నావే, గతంలో నీ బుద్ధి ఏమైందని చెప్పేసి హరికృష్ణారెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కాదు ఎక్కడైనా సరే పైటాల రవీందర్ గారి అభిమానులు ఎక్కడికి వదిలిపెట్టే పరిస్థితి లేదు. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా బతకాలని చెప్పేసి కల్లం హరికృష్ణారెడ్డి గారికి గుర్తు చేస్తూ, అదేవిధంగా పైటాల రవీందర్ గారు కానీ పైటాల శ్రీరామ్ గారు కానీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా సరే ఇంత దారుణంగా మాట్లాడితే వాళ్ళ పుట్టుగతులు కూడా చరిత్రే చెప్తుంది. ఎందుకంటే పైటాల రవీందర్ గారి హత్యలో కానీ లేకపోతే అతనికి ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రోజుకి చరిత్రలో ఎవరే గారి మిగిలిన పరిస్థితి లేదు. అందుకోసం మరొక్కసారి ఏదైనా అవాకులు చవాకులు పేలాలి, మా ప్రభుత్వం అండుంది, మాకు ధైర్యం ఉంది అనుకుంటే భవిష్యత్తులో ఇదే ప్రభుత్వం కొనసాగే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఇది స్వతంత్ర భారతదేశం, రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి మన భారతదేశం. మనం ప్రజల చేత ఎన్నుకోబడే రాజకీయ నాయకులం. కేవలం ఎవరికైనా సరే 5 సంవత్సరాలు మాత్రమే పదవి కాలం ఉంటుంది. ఆ తర్వాత సాధారణ వ్యక్తిలాగా మిగిలిపోతారు. ఆ రోజు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే పద్ధతిగా ప్రజాస్వామ్య పద్ధతిగా హుందాతనంగా విమర్శలు చేయాలి తప్ప ఏది పడితే నోటుకు వచ్చినట్లు మాట్లాడితే పూర్తిగా తగిన మూల్యాన్ని చెల్లించుకునే మాత్రం ఎవరు మాట్లాడినారో వాళ్ళే చెల్లించుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే విజయసాయి రెడ్డి గారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఎవ్వరూ బాధ్యులుగా నిలబడరు. ఇప్పటికైనా సరే ప్రతి కార్యకర్తకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విమర్శలు చేయండి, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు నిలదీయండి, హుందాతనంగా ఏదైతే వ్యతిరేక విధానాలు మాత్రమే వ్యతిరేకించండి తప్ప వ్యక్తిగతమైన విమర్శలు చేయొద్దని చెప్పేసి గుర్తు చేస్తూ మరొకసారి కల్లం హరికృష్ణారెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ జై భీమ్, జై హింద్.